ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలను వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత అనేక వారాలుగా పరలోకమందు ఆమోదించబడు బాప్తిసం ఏదియో తెలుసా అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ గత వారంతో ఆ అంశ సందేశాన్ని ముగించుకోవడం జరిగింది. ఆ అంశ సందేశంలో భాగంగా బాప్తిసం గురించిన అనేకమైన విషయాలు, దైవ సత్యాలు, ఆధ్యాత్మిక సత్యాలు వాక్యానుసారంగా మనం తెలుసుకున్నాం. అనేక ప్రశ్నలకు జవాబులను వాక్యానుసారంగా మనం తెలుసుకున్నాం. గనుక ఎవరైనా వీక్షించలేని వారుగా ఉన్నట్లయితే బాప్తిసం అనే ప్లేలిస్ట్ మా ఛానల్లో అవైలబుల్గా ఉంది. మీరు వీక్షించినట్లయితే బాప్తిసం గురించి అనేకమైన విషయాలు మీరు తెలుసుకోగలరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీక్షించవలసిందిగా ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మరొక నూతనమైన అంశాన్ని మనం ధ్యానం చేసుకుని పోవచ్చు ఉన్నాం. ఈ దినము మనం ధ్యానం చేసుకుని పోవచ్చున్న నూతనమైన అంశము నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడి అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుని పోవచ్చు ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా ఈ అంశానికి సంబంధించిన మూలవాక్య సువార్త వచ్చిన భాగమును మనం చదువుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయం 19-20 సువార్త వచ్చిన భాగంలో ఉన్నాయి. వాటిని నేను మీ కొరకు చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచు ఉన్నాను. అక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నట్లు మనం చూస్తాం. పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన అని ప్రభు శిష్యులతో చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా మనము ఈ సందర్భ విషయాల్ని మనం ధ్యానం చేసుకుందాం. సందర్భపరంగా మనం చూసినట్లయితే యేసు ప్రభువారు శిలువ శ్రమలకు అప్పగింపబడక మునుపు జరిగిన విషయాలుగా ఈ విషయాల్ని మనం చూస్తాం. ఇందుకే ఎప్పుడు అని మనం చూస్తే లూకా సువార్త 22వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నప్పుడు పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను అని మనం చూస్తాం. ఇదే అధ్యాయం అంటే లూకా సువార్త 22వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తున్నప్పుడు పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా అని మనం చూడగలం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ సమయంలో అంటే పస్కా పండుగ సమయంలో అని మనము తప్పక తెలుసుకోవాలి. అంతేకాకుండా మత్తయి సువార్త 26వ అధ్యాయం 17లో మనం చూసినట్లయితే పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు పస్కా పశువును వధించున్నప్పుడు ప్రభువు శిష్యులతో కలిసి భోజనమును చేయట జరిగినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇదే విషయాన్ని మార్కు సువార్త 14వ అధ్యాయం 12లో కూడా మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 22వ అధ్యాయం 1లో మనం చూస్తున్న రీతిగా పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ అని మనం చూడగలం. అయితే ఈ పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ మొదటి దినమున యేసు ప్రభువారు శిష్యులను కలిసి దీన్ని చేయటను ఆచరించుటను దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రభు బల్లను, ప్రభురాత్రి భోజన సంస్కారమును పాటించు క్రీస్తుని కలిగిన క్రైస్తవ లోకమంతయు ఈ అంశానికి సంబంధించిన విషయాలు తప్పక తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంశము ఎన్నో విలువైన విషయాలు మనకు తెలియజేస్తుంది. తప్పక ఈ విషయాలన్నీ క్రీస్తుని కలిగిన క్రైస్తవ లోకం తెలుసుకోవాల్సిందిగా ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుచు ఉన్నాను. ప్రభురాత్రి భోజన సంస్కారము క్రొత్త నిబంధనలో పస్కా పండుగ సమయమున ఏర్పాటు అవుటను మనం చూడగలం. అదేవిధంగా ప్రభు బల్ల, ప్రభురాత్రి భోజనము అనే పేర్లు అపోస్తులైన పౌలు గారు పెట్టినట్లు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 20వ వచనంలోను, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 21వ వచనంలోను మనం చూడగలం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో, 46వ వచనాల్లో మనం చూస్తున్నప్పుడు, అదేవిధంగా అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తున్నప్పుడు రొట్టె విరుచుటయు ప్రభురాత్రి భోజనంగా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ద్రాక్షారసము స్తుతించు స్తుతి పాత్ర అని మూల భాషలో మనం చూడగలం. ప్రభు పాత్ర అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 21, 22 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారు శిలువ శ్రమలకు అప్పగింపబడక మునుపు శిష్యులతో కలిసి పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ మొదటి దినమున ఆచరించుటను మనం చూడగలం. ముందుగా మనము పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగను గురించి మనం తెలుసుకుందాం. హల్లెలూయా,
హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పస్కా లేక పులియని రొట్టెల పండుగను గురించి మనం చూస్తున్నప్పుడు ఇది యూదుల పండుగల్లో మొదటిది అని మనం చూస్తాం. అంతేకాకుండా యూదుల సంవత్సరము ఆరంభమైన తరువాత మొదటి నెల 14వ దినమున ఈ పస్కా పండుగను ఆచరించుటను దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈ విషయాలు మనకి నిర్గమకాండం 12వ అధ్యాయం 1 నుండి 13 వరకు రాయబడిన వాక్యవచనాల్లోను, 21 నుండి 27 వరకు రాయబడిన వాక్యవచనాల్లోను, 43, 50 వచనాల్లో మనం చూస్తాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 25వ వచనంలోను, లేవీ కాండము 23వ అధ్యాయం 5వ వచనంలోను, సంఖ్యాకాండం 9వ అధ్యాయం 1 నుండి 14 వరకు రాయబడిన వాక్యవచనాల్లోను, సంఖ్యాకాండం 28వ అధ్యాయం 16వ వచనంలోను, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 17వ వచనంలోను, యెహెజ్కేలు గ్రంథం 45వ అధ్యాయం 21వ వచనం ద్వారా మనకు తెలియజేయబడుతూ ఉంటాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పండుగకు 2 పేర్లు ఉన్నాయి. మొట్టమొదటిగా పస్కా పండుగ అని నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం. ఈ పస్కా పండుగ దాటిపోవుటను సూచిస్తుంది. ఇంతకీ ఏది దాటిపోవుటను సూచిస్తుందంటే, దేవుడు ఇశ్రాయేలులోని ప్రథమ కుమారులను చంపక గొర్రెల రక్తము పోయబడిన ద్వారములను దాటిపోవటచే దీనికి ఈ పేరు కలిగింది. పస్కా అనే పదమునకు ప్రాయశ్చిత్తము అని అర్థమై ఉన్నది. ఇలా చెప్పుటకు కారణం ఏంటంటే, గొర్రెల రక్తము ప్రాయశ్చిత్తముగా నుండుట చేత దీనికి ఈ పేరు వచ్చిందని బైబిల్ పండితుల ఉద్దేశమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా నిర్గమకాండం 13వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తున్నప్పుడు పులియని రొట్టెల పండుగ అని మనం చూస్తాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 18వ వచనంలో పొంగని వాటి పండుగ అని పేర్లు కలవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పులియని రొట్టెలను ఆ పండుగలో తినినందున పులియని రొట్టెల పండుగ అనే పేరు వచ్చింది అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు నిర్గమకాండం 12వ అధ్యాయం 14 నుండి 20 వరకు రాయబడిన వాక్యవచనాల్లోను, నిర్గమకాండం 13వ అధ్యాయం 3 నుండి 10 వరకు రాయబడిన వాక్యవచనాల్లోను, లేవీ కాండం 23వ అధ్యాయం 9 నుండి 14 వరకు రాయబడిన వాక్యవచనాల్లోను, సంఖ్యాకాండం 28వ అధ్యాయం 15 నుండి 25 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే పస్కా పండుగ మొదటి నెల 14వ దినమున జరుగుతుంది అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. 15వ దినమున పొంగని రొట్టెల పండుగ ఆరంభించి 7 దినముల వరకు దాన్ని ఆచరింపవలనని లేవీ కాండము 23వ అధ్యాయం 6 నుండి 8 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తాం. అయితే ఈ పండుగను ఐగుప్తులో నుండి బయలుదేరినది మొదలుకొని ఆచరించినను యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 10 నుండి 11 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తాం. అంటే ఈ పండుగను ఐగుప్తులో నుండి బయలుదేరినది మొదలుకొని ఆచరించినను, అదేవిధంగా హిజ్కియా కాలంలోను యోషియా దినములయందు చెరకు తర్వాత ఈ పండుగను యజ్రా కాలమును వరకు ఆచరించిన పండుగ ఇట్టిదే అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయం ద్వారా, రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 21 నుండి 23 వరకు రాయబడిన వాక్యవచనాల ద్వారా, యజ్రా గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనాల్లో ఈ విషయాలు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పస్కా పండుగ ఇశ్రాయేలులకు ముఖ్యంగా ఐగుప్తు దాస్యం నుండి విడుదల నొందుటను గురించిన దాన్ని జ్ఞాపకం చేసుకొని దాన్ని ఆచరించిరి గనుకనే పస్కా గొర్రెను వధించిరి, పులియని రొట్టెలను తినిరి అనే విషయాలు మనం చూస్తూ ఉంటాం. ప్రయాణమునకు సిద్ధపడినట్లుండిరి అని మనం చూస్తాం. అప్పటి చరిత్రను వివరించిరి అని మనం చూస్తాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 1 నుండి 13 వరకు రాయబడిన వాక్యవచనాల్లోను, 21 నుండి 27 వరకు రాయబడిన వాక్యవచనాల్లో ఈ విషయాలు మనం చూస్తాం. కనుక దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు పస్కా విందును భుజించిరి అని మనం చూస్తాం. పులియని రొట్టెలను చేదు కూరలతో సిద్ధపరిచిన దాన్ని పుచ్చుకొనిరి అని నిర్గమకాండం 12వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. అంతేకాకుండా ఐగుప్తు దాస్యత్వం నుండి తమకు కలిగిన విమోచనకు జ్ఞాపకార్థముగా యూదులు దీన్ని ఆచరిస్తూ ఉండేవారు. అయితే పస్కాను క్రీస్తు క్రొత్త నిబంధనలో ఆచరించుటను యోహాను స్వార్త 2వ అధ్యాయం 13 నుండి 16 వరకు రాయబడిన వాక్యవచనాల్లోను, లూకా స్వార్త 22వ అధ్యాయం 14 నుండి 23 వరకు రాయబడిన వాక్యవచనాల్లోను, లూకా స్వార్త 2వ అధ్యాయం 41 నుండి 52 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో మోషే అహరోన్ల కాలంలో ఇశ్రాయేలీయులు పస్కా అను పులియని రొట్టెల పండుగను వారు ఆచరించుటకు గల కారణాలని ముందుగా మనం తెలుసుకుందాం.
తెలుసుకుందాం. మొదటి కారణం ఏంటంటే దేవుడు తాను ఏర్పరచుకున్న ఇశ్రాయేలులను మోషే ద్వారా ఐగుప్తు అనే దాస్యం నుండి విడిపించాడు. ఈ విడిపించిన ఈ గొప్ప విమోచన విడుదలను జ్ఞాపకం చేసుకుంటూ వారు పస్కాను పులియని రొట్టెల పండుగను ఆచరించటను దేవుని వాక్యంలో మనం చూస్తాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 1 నుండి 51 వరకు రాయబడిన వాక్యోచనాల్లో మనం చూస్తున్నప్పుడు దీనిని చేయమని మోషే అహరోనుల ద్వారా ఇశ్రాయేలులకు చెప్పినవాడు దేవుడే అని మనం చూస్తాం. దీనిని ఎలా చేయాలో చెప్పింది కూడా దేవుడే అని మనం చూస్తాం. దీనిని చేయడం ద్వారా ఇశ్రాయేలులకు కలుగు మేలులను మోషే అహరోనుల ద్వారా తెలియపరిచిన వాడు దేవుడే. ఇది ఇశ్రాయేళ్ల తరములన్నిటిలో ఈ దినమును ఆచరించుట ఒక నిత్యమైన కట్టడగా ఉండాలని మోషే అహరోనుల ద్వారా చెప్పింది కూడా దేవుడే. ఈ విషయాలు మనకి నిర్గమాకాండము 12వ అధ్యాయం 1 నుండి 20 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనిని ఆచరించుట చేయుట ఎందుకంటే వారిని విడిపించింది మనుష్యులు కాదు, వారి విమోచనకు విడుదలకు దేవుడే కారకుడని గుర్తించుచు గ్రహించుచు అసాధ్యమైన వారి విమోచనకు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడే కారకుడని జ్ఞాపకం చేసుకుంటూ విమోచనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే దీని ప్రాముఖ్యమైన ప్రాధాన్యమైన ఉద్దేశమైనదని తప్పక మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా పస్కా అను పులియని రొట్టెల పండుగ సంతోషంలో పడి ఇశ్రాయేలీయులు దేవుని విమోచన కార్యాన్ని అంటే వారిని ఐగుప్తు దాస్యం నుండి విడిపించిన కార్యాన్ని మరిచిపోక విమోచనకు కారకుడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా వారు ఉండాలని దీని అర్థమై ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాకుండా ఇశ్రాయేలీయులు ఈ పస్కా అను పులియని రొట్టెల పండుగను సంవత్సర ఆరంభ నెల 14వ దినమున వారు ఆచరించే సందర్భంలో దేవుడు వారికి ఏ విధమైన పద్ధతిని ఏర్పాటు చేసి ఉన్నాడో అదే దైవ క్రమంలో దేవుడు చేయమన్నట్లు వారు చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ క్రమం ఏంటంటే గొర్రె లేక మేకను వధించాలి, అది నిర్దోషమైనదై ఉండాలని దేవుని వాక్యంలో మనం చూస్తాం. దాని మాంసాన్ని పొంగని రొట్టెలతో చేదు కూరలతో తినాలి అని మనం చూస్తాం. దాని రక్తాన్ని వారి ఇండ్ల ద్వారబంధపు 2 నిలువ కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లాలి. ఇదే సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని దేవుడు మోషే అహరోనుల ద్వారా చెప్పుటను దేవుని వాక్యంలో మనం చూస్తాం. పస్కాను భుజించే సమయంలో నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేతి పట్టుకొని త్వరపడుచు దాన్ని తినాలి, ఇది యెహోవాకు పస్కా బలి అని చెప్పుటను దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మోషే అహరోనుల ద్వారా చెప్పినట్లు ఇశ్రాయేలీయులు చేస్తే దేవుడు ఐగుప్తు దేశమందు సంచరించుచు ఐగుప్తు దేశమందలి మనుషుల్లోనే గాని జంతువుల్లోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి వారి దేవతలకు తీర్పు తీర్చు సమయమున ఏ ఇశ్రాయేలుని ఇంటి మీద పస్కా పశువు రక్తము ప్రోక్షించబడి ఉండునో వారు నశింపజేయబడరు, తెగులు వారిని ముట్టదు, మరణము వారి ఇంట్లోనికి ప్రవేశింపక దాటిపోవును అని విషయాలు దేవుని వాక్యం మనం చూస్తాం. ఈ విషయాలు మనకి నిర్గమాకాండం 12వ అధ్యాయం 11 నుండి 28 వరకు రాయబడిన వాక్యోచనాల్లో మనం చూస్తాం. అంటే పస్కాను ఆచరించుట అనగా విమోచించిన విడిపించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అని అర్థమై ఉన్నది. అంతేకాకుండా అసాధ్యమైన పరిస్థితుల నడుమ విమోచింపబడిన వారు విడిపించిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు నిండు హృదయముతో విమోచన కార్యాన్ని మరువక జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు దేవుడు నియమించిన విధానములలో దైవ క్రమములో ఆచరించుటయే పస్కా అను పులియని రొట్టెల పండుగై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మరణము ఇశ్రాయేలులను ముట్టకుండా దాటిపోనట్లు దేవుడు చేయటయే పస్కాను పులియని రొట్టెల పండుగ ఉన్నది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారు సిలువ వేయబడక ముందు పస్కాను పులియని రొట్టెల పండుగ మొదటి దినమున యేసు ప్రభువారు శిష్యులతో కలిసి పస్కాను ఆచరించే సందర్భంలో నా శరీరము నా రక్తము అని రొట్టెను ద్రాక్షరసమును శిష్యులకు ఇచ్చుచు క్రొత్త నిబంధన అని చెప్పుటను లూకాసు సువార్త 22వ అధ్యాయం 14 నుండి 20 వరకు రాయబడిన వాక్యోచనాల్లో మనం చూస్తాం. ఇలా చేయటం ద్వారా ప్రభువు ఎటువంటి సందేశాన్ని శిష్యులకు ఇచ్చారో
తెలుసుకునే ప్రయత్నంలో ఈ విషయాలు మనం తెలుసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఈ అంశ సందేశాలను మీరు ఫాలో అవుతూ అదేవిధంగా అనేకులకు పరిచయం చేస్తూ ఈ దైవ సత్యాల్ని మీరు తెలుసుకుంటూ అనేకులకు పరిచయం చేస్తూ దీవెనకరంగా ఉండాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఈ వారానికి ఈ అంశ సందేశాన్ని ఇంతటితో నేను ముగిస్తూ ఉన్నాను. వచ్చే వారం మరికొన్ని విలువైన ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యములను వాక్యానుసారంగా మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీక్షించండి, అనేకులకు పరిచయం చేస్తూ మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమముల ద్వారా మీరు బలపరచబడుతూ అనేకులను బలపరుస్తూ మీరు దీవించబడాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడి అనే అంశ సందేశం ద్వారా ఎన్నెన్నో విలువైన ఆధ్యాత్మిక విషయాల్ని ఈ వారం మేము ధ్యానం చేసుకున్నటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప కృపను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. పస్కా పండుగను గురించి వివరముగా వాక్యానుసారంగా మేము ధ్యానించుటకు మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వీక్షించిన ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు వీక్షిస్తూ అనేకులకు దేవా షేర్ చేస్తూ వారి దీవెనకరంగా ఉండటకు మీరు సహాయం చేయండి. వచ్చేవారు మరికొన్ని విషయాలు ధ్యానం చేస్తున్నట్టుగా నీ ఆత్మ జ్ఞానాన్ని, నీ ఆత్మ సహాయాన్ని మీరు మాకు అందించి నడిపించమని ఈ అంశ సందేశాలన్నిటి ద్వారా కేవలము నీ నామమునికే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అంత నాశనం కలుగును గాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.